షోస్ వద్దు సీరియల్సే ముద్దు అన్నట్లు ఈటీవీ వాళ్ళు ఇప్పుడు షోస్ నన్నిటినీ నిలిపేసి 9:30 స్లాట్ లో సీరియల్స్ ని తీసుకొస్తున్నారు. ఈటీవీ ప్రారంభమైన మొదట్లో 9:30 స్లాట్ లో సినిమాలు టెలికాస్ట్ అయ్యేవి. మెల్లగా సంఘర్షణ సీరియల్ తో 9:30 స్లాట్ లో కూడా సీరియల్స్ ని లాంచ్ చేశారు. అలాగే 10 గంటల స్లాట్ లో విధి, తలంబ్రాలు, అగ్ని ప్రవేశం ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సీరియల్స్ పద్మవ్యూహం వరకు టెలికాస్ట్ అయ్యాయి. ఇక 9:30 స్లాట్ లో సంఘర్షణతో మొదలు చాలా సీరియల్స్ ప్రేక్షకులని అలరించాయి. మాతృదేవత, జనని, ఇల్లాలు, చదరంగం ఇలా చెప్పుకుంటూ వెళ్తే 9:30 స్లాట్ లో చాలా సీరియల్స్ అయితే ఉన్నాయి. తర్వాత యాహూ షోని 9:30 స్లాట్ లో లాంచ్ చేశారు. ఆ షోని చాలా కాలం టెలికాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ సంధ్యారాగం సీరియల్ ని లాంచ్ చేశారు. అయితే ఆ సీరియల్ ని చాలా త్వరగా ఎండ్ చేసి మళ్ళీ షోస్ నే తీసుకొచ్చారు. ఆ తర్వాత అప్పటి నుంచి మళ్ళీ యాహూని మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ఆ తర్వాత 9:30 స్లాట్ లో ఇన్ని సంవత్సరాల వరకు అప్పటి నుంచి షోస్ టెలికాస్ట్ అవుతున్నాయి. ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న 9:30 PM షోస్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి అక్కడ ఇప్పుడు సీరియల్స్ ని ఈటీవీ లాంచ్ చేస్తున్నారు. షోస్ వద్దు సీరియల్సే ముద్దు అన్నట్లు ఈటీవీ వాళ్ళు కూడా ఇప్పుడు అన్ని ఛానల్స్ లో లాగానే ఫాలో అవబోతున్నారు. ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు, పొదరిల్లు సీరియల్స్ కి వస్తున్న టీఆర్పీని చూసి కాబోలు ఈటీవీ వాళ్ళు కూడా 9:30 PM స్లాట్ లో నుంచి సీరియల్స్ ని టెలికాస్ట్ చేయాలనే డెసిషన్ తీసుకున్నారు. పైగా షోస్ కి టీఆర్పీ కూడా రావడం లేదు కాబట్టి ఆ షోస్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి సీరియల్స్ ని తీసుకురావాలి అనే డెసిషన్ అయితే తీసుకున్నారు. అలివేని ఆని ముత్యమ, కోడళ్ల ట్రైనింగ్ సెంటర్, సిరిమల్లె పువ్వు ఇలా కొత్త సీరియల్స్ తో ఈటీవీ 9:30 PM నుంచి కూడా సీరియల్స్ టెలికాస్ట్ కాబోతున్నాయి. ఈటీవీలో ఇంతకాలం 9:30 స్లాట్ లో షోస్ టెలికాస్ట్ కావడం మీకు ఎలా అనిపించింది? సడన్ గా వాటిని స్టాప్ చేసి సీరియల్స్ ని తీసుకురావడం మీకు ఎలా అనిపిస్తోంది? కామెంట్ చేయండి. మొదట్లో సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు వాటిని నిలిపేసి షోస్ పెట్టడం, మళ్ళీ ఇప్పుడు ఆ షోస్ ని స్టాప్ చేసి సీరియల్స్ ని తీసుకురావడం మీకు ఎలా అనిపిస్తోంది? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్ల కొరకు తెలుగు ఫిల్మ్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.